హాయ్ అండి. హలో సత్య అఫీషియల్ ఛానల్కి స్వాగతం. సో లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఇప్పుడు ఒపెరా హౌస్ వీడియో అనమాట ఇది. మేము ఒపెరా హౌస్ అయితే చూడడానికి వచ్చాము. సో అక్కడికి వెళ్ళాలంటే ఇదంతా వాక్ చేసుకుని వెళ్ళాలి. చాలా మందికి సిడ్నీ అనగానే ఒపెరా హౌస్ గుర్తొస్తుంది, అలాగే హార్బర్ బ్రిడ్జ్, ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ సిడ్నీలో ఇవి 2 ప్లేస్లు మెయిన్ కదా, ఫేమస్ కాబట్టి సో ఇది చూడడానికి వచ్చామన్నమాట. సో ఇది చూసారా హార్బర్ బ్రిడ్జ్, ఇది వచ్చేసి ఇక్కడ ఎప్పుడు చూసినా ఈ క్రూజ్ షిప్ ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్తామో అనిపిస్తుంది అది చూస్తుంటే. ఇప్పుడు వచ్చేసి హార్బర్ బ్రిడ్జ్ గురించి 2 పాయింట్స్ చెప్తాను. సో కింద అంతా ఇది వచ్చేసి రివర్, పైన బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ స్ట్రైట్ లైన్ బ్రిడ్జ్ ఉందని చూడండి, అది నార్మల్ వాక్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఈ పైన నడవాలంటే టికెట్ పే చేయాలి. సో ఆల్రెడీ అక్కడ నడుస్తున్నారు చూడండి, వాళ్ళు మనుషులు అనమాట, చిన్న చిన్నలా కనిపిస్తున్నారు. సో ఈ బ్రిడ్జ్ మీద నడవాలంటే ఆ పైన కర్వ్ ఉంది చూడండి, ఆ కర్వ్ పైన నడవాలంటే $300 నుంచి $350 అవుద్ది అనమాట. కిందనంతా కార్లు వెళ్తాయి, బస్సులు వెళ్తాయి, ట్రైన్స్, మనం వాకింగ్ కూడా చేయొచ్చు. సో చూసారా ఇదే ఒపెరా హౌస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అదంతా కింద రెస్టారెంట్స్. నెక్స్ట్ ఇక్కడే పక్కన ఎస్కలేటర్ కూడా ఉంటుంది. మనం కిందకి వెళ్ళాలంటే కింద నుంచి వెళ్ళొచ్చు. కింద రెస్టారెంట్స్, సినిమా థియేటర్స్ అన్నీ ఉంటాయన్నమాట. లేదు అంటే పైన కూడా వాక్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. దీని పక్కన వచ్చేసి ఈ దారి చూపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి డైరెక్ట్ ఇటు నుంచి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మనం కింద వాటర్ చూస్తూ వెళ్ళొచ్చు అనమాట. సో మరి ఇది వచ్చేసి వాటర్ చూస్తే వెళ్దాం మమ్మీ అన్నది, అందుకనేసి ఇటు నుంచి అయితే వెళ్తున్నాం మేము. సో ఇప్పుడు మనం ఈ దారి నుంచి వెళ్ళాలి. ఎక్కడికక్కడ సెక్యూరిటీస్ మాత్రం బాగున్నారు ఇక్కడ. నెక్స్ట్ హార్బర్ బ్రిడ్జ్ చూసారా, కింద అంతా మన ట్రైన్లు, బస్సులు అన్నీ వెళ్తాయి. ఒక పక్కన మనం వాక్ కూడా చేసుకోవచ్చు ఆ కింద స్ట్రైట్ లైన్ మీదనే. నెక్స్ట్ ఇంకా ఒపెరా హౌస్కి వెళ్ళిపోదాము. సో ఇదంతా మనం వాక్ చేయాలి. పైనుంచి కూడా నడవచ్చు, అలాగే కింద నుంచి కూడా నడవచ్చు అనమాట. సో వీళ్ళందరూ కూర్చున్నారు చూడండి, కొంతవరకు మన ప్లేస్లో కూర్చోవచ్చు, మిగతాదంతా రెస్టారెంట్ వాళ్ళదనమాట. చూసారా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ వేలదే. ఇంకా 2 వైపులా టేబుల్స్ వేసి చక్కగా రివర్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట. సో ఇంకా మేమైతే ఇక్కడ ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు, చాలా చివరిగా అయితే కొంచెం ప్లేస్ ఉంటుంది. సో అక్కడైతే కూర్చోవచ్చు. ఈ ప్లేస్ చాలా ఫేమస్ అనమాట. సో చాలా మంది వస్తుంటారు, మెయిన్ ఇక్కడ చూడడానికి వస్తారో అలా తినడానికి వస్తారో తెలియదు. మంచిగా రివర్ని అయితే ఎంజాయ్ చేస్తూ తింటారా. పైన ఎవరు ఎక్సర్సైజ్లు కూడా చేసేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కింద మొత్తం అన్నీ కూడా రెస్టారెంట్లే అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వివిధ్ సిడ్నీ అని జరుగుతుంది, మొత్తం మంచిగా లైటింగ్స్, క్రాకర్స్ అన్నీ అవుతున్నాయి అనమాట. సో అది కూడా వీడియో తీసాను, అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఇట్లా ప్లెయిన్గా చూపెట్టి తర్వాత నెక్స్ట్ వివిధ్ సిడ్నీ మొత్తం ఎఫెక్ట్స్ అన్నీ చూపెడదామనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా కిందకి వెళ్ళాలి. ఈ కింద మొత్తం రెస్టారెంట్స్, వాష్రూమ్స్, మొత్తం ఎస్కలేటర్స్, మొత్తం దీని గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. పార్కింగ్ ప్లేస్లు, థియేటర్స్ మొత్తం అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి మొత్తం వీడియో తీసాను. లోపల అయితే మనం టికెట్ పే చేసుకుని వెళ్ళాలి. మొత్తం ఈ వీడియో తీయడానికి అనేసి కిందకు వచ్చి మొత్తం అయితే రికార్డ్ చేసాము. సో అది చూసారా, అటు వచ్చేసి ఎస్కలేటర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదంతా షాప్స్ ఉంటాయి, అట్లాగే రెస్టారెంట్స్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. సో మొత్తం ఇది వచ్చేసి ఈ ఒపెరా హౌస్ గురించి మొత్తం డీటెయిల్స్ అనమాట. సో ఇది వచ్చేసి 1959లో స్టార్ట్ అయ్యి 1973లో అయితే ఫినిష్ అయిందంట. ఇంకా అలాగే దీనికి హెల్ప్ చేసిన వాళ్ళు, మొత్తం దీన్ని బ్రిడ్జ్ కట్టడానికి మొత్తం ఏమేమిటి ఎక్విప్మెంట్, మిగతావన్నీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో మొత్తం అన్ని పిక్చర్స్ వైజ్ పెట్టేశారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది రివర్లో హార్బర్ బ్రిడ్జ్కి దగ్గరగా ఉన్న భవనం అనేసి ఇంకొక పేరు కూడా ఉంది. ఈ బొమ్మలన్నీ చూస్తే నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత గూగుల్లో చూసుకున్నాను అనమాట, ఏవి కొంచెం కొంచెం అయితే అర్థమైంది. ఇంకా అలాగే కింద ఇంకా మ్యూజియము, అలాగే లైబ్రరీస్, సినిమా థియేటర్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి. సో అవన్నీ చూపించడానికి అయితే అవ్వదు, ఎందుకంటే అవి టికెట్ పే చేసుకుని లోపలికి వెళ్ళాలి. సో మేమైతే బయట నుంచే చూసేస్తున్నాం మొత్తం అన్నీ. ఇంకా బయట నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది, ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ మంత్ తీసిన వీడియో, పోస్ట్ చేయడానికి అయితే అవ్వలేదు. ఇప్పుడు మే నెలలో వివిధ్ సిడ్నీ అని స్టార్ట్ అయ్యింది ఒక ఫెస్టివల్. వివిధ్ సిడ్నీ అంటే ఈ ఒపెరా హౌస్ మొత్తం ఫస్ట్ క్రాకర్స్ ఉంటాయి, 1 minute క్రాకర్స్ అనమాట. మనకిలా దీపావళి టపాకాయల్లో పేల్చడానికి ఉండదంటే ఎక్కువసేపు, ఒకే 1 నిమిషం అయింది. సో అది కూడా వీడియో తీసాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఒపెరా హౌస్ చూసేద్దాం మనం. ఇది వచ్చేసి ఇట్లా పైకి వెళ్ళాలన్నమాట. ఆ కింద ఇప్పుడు నేను వీడియో తీసిందంట ఈ కింద నుంచి తీసింది. ఇప్పుడు వచ్చేసి ఇట్లా పైకి వెళ్తున్నాము. సో ఇది ఇలా మన స్టెప్స్ ఎక్కగానే కనబడతాయి. సో చూసారా, ఇది ఫ్రంట్ నుంచి వచ్చేవాళ్ళు అనమాట. ఇది వచ్చేసి మేము ఇలా కింద నుంచి నడుచుకుని వచ్చాము. సో ఇది మొత్తం వ్యూ అయితే చాలా బాగుంటుంది, షిప్, బ్రిడ్జ్, ఫీల్డ్, మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఒపెరా హౌస్ మొత్తం 4 sides నుంచి 4 వీడియోస్ తీసాను. మొత్తం రివర్, ఇట్లా ఒపెరా హౌస్ షేప్ మొత్తం అన్ని చాలా బాగా వచ్చింది. డ్రోన్ ఉంటే ఇంకా బాగా వస్తుంది, కానీ మన దగ్గర ఇంకా అంత సీన్ లేదు కాబట్టి మామూలుగానే కానిచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చేసి చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తాను, అలాగే తర్వాత కొన్ని పాయింట్స్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి.
చూసారా ఇలా చుట్టూ అయితే రివర్ ఉంటుంది. సో ఈ రివర్ మధ్యలో అనమాట ఇది. ఒక పక్క బ్రిడ్జ్ కనబడుతుంది, ఒక పక్క మంచిగా షిప్లు వెళ్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. మా చిట్టి తల్లి ఇక్కడ వచ్చేసి నేను డ్యాన్స్ చేస్తాను మమ్మీ చిన్న వీడియో తీయంది, కానీ డ్యాన్స్ అయితే వేయలేదు, సిగ్గుపడింది. సో ఇది వచ్చేసి ఇంకో సైడ్ నుంచి అటు సైడ్ నుంచి వెళ్ళాం కాబట్టి ఇటు సైడ్ నుంచి వస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మేము కింద నడుస్తున్నాము. ఇంకా మనం ఒపెరా హౌస్కి అట్లా పైకి కూడా వెళ్ళొచ్చు. ఆ రోజు అక్కడ క్లోజ్ చేసి ఉంది, కాకపోతే మెట్లు అది ఎక్కేసి పైన అయితే కూర్చున్నారు చాలామంది. సో ఈ క్లిప్ అయిపోయాక ఆ పైకి వెళ్ళే వీడియో కూడా వస్తుంది అనమాట, స్కిప్ చేయకుండా చూడండి. సో చాలామంది వస్తుంటారు. ఆ రోజు వీక్ డే అనమాట, అందుకే కొంచెం తక్కువ ఉన్నారు. సాటర్డే సండే అయితే మొత్తం అసలు ఇక్కడ ఖాళీ ఉండదు. అందులోకి ఈ మంత్ వివిధ సిడ్నీ ఒకటి స్టార్ట్ అయింది, చాలామంది వస్తున్నారు అనమాట. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉంది. సో ఇదనమాట, ఇది వచ్చేసి ఇంకా ఫ్రంట్ వ్యూ అనమాట. ఇందాక మీరు మొత్తం సైడ్ నుంచి బ్యాక్ ఇటు సైడ్ చూసాము, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. సో ఇలా మనం మెట్లెక్కి పైకి వెళ్ళాలి. మా చిట్టలు అయితే స్టార్ట్ చేసింది ఆడడం, మా హస్బెండ్ అయితే ఇంకా కలిసిపోయి కూర్చుండిపోయారు అక్కడే. నేను ఇంకా వీడియో తీయాలి కాబట్టి ఇంకా మొత్తం అట్లా తీసుకుంటూ వస్తున్నాను. ప్రతి ప్లేస్కి వెళ్తున్నాను కానీ వీడియో చూడడం కన్నా నేను ఆ ప్లేసులు చూడడం కన్నా వీడియో తీయడం ఎక్కువ అవుతుందన్నమాట. సరిగ్గా చూడలేకపోతున్నాను, కాకపోతే కష్టపడాలి కాబట్టి తప్పదు. సో ఇలా అయితే ఈ ఒపెరా హౌస్ ఇట్లా మనం పైకి అయితే వెళ్ళాలి. సో ఆ ముందు వరకు వెళ్ళొచ్చు, ఆ పైన కూడా మెట్లు ఉన్నాయి చూడండి, ఆ పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఆ రోజు అక్కడ క్లోజ్ చేసి ఉంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ పైకి కూడా మొత్తం అంతా తిరిగాను, అవి షార్ట్స్లో అయితే పెడతాను చూడండి. అక్కడ మెట్లు క్లోజ్ చేసి లేకపోతే ఆ పైకి వెళ్ళి కూడా వీడియో తీసేదాన్ని, కాకపోతే అవ్వలేదన్నమాట. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కంపల్సరీ తీస్తాను. మరీ దగ్గరికి వెళ్ళి తీసిన వీడియో రావట్లేదన్నమాట, మొత్తం జూమ్ అయిపోయినట్టు వస్తుంది. సో అందుకనేసి ఇట్లా దూరం నుంచి తీస్తే చాలా క్లియర్గా వచ్చింది. సో ఇదండి ఒపెరా హౌస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.